వస్తున్నాను. హే ఆల్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు ఏంటంటే మేము హనుమాన్ చాలీసా చదివించుకుంటున్నాం టెంపుల్లోనే, మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లోనే చదివించుకుంటున్నాం. 11 times, మోర్ దాన్ 250 మెంబర్స్ పైన చదువుతున్నారనమాట. ఒకేసారి పిల్లలతోటే చదివిస్తున్నాం. ఆబ్వియస్గా ఇంట్లో రిలేటివ్స్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. సో అది నేను వేరే వ్లాగ్లో పెడతాను, ఓకేనా. అది కంటిన్యూషన్గా 11 times చేసిన పూజలు, హారతులు ఇవన్నీ కూడా వేరే వ్లాగ్లో పెడతాను. ఇది ఏంటంటే ముందు చేసుకున్న వినాయకుడి పూజ, సింధూర పూజ ఉంటుంది కదా, ఆకు పూజ, అది ఆ వ్లాగ్ మాత్రమే అనమాట ఇది. సో ఇది చూసిన వాళ్ళు డెఫినెట్గా అది చూడండి, అది చూసిన వాళ్ళు కూడా డెఫినెట్గా ఇది కూడా చూడండి. ఇక్కడ ఫస్ట్ వినాయకుడి పూజ చేయాలి కదా, సో అదే చేస్తున్నాను అనమాట. పూజ అయిపోయాక హనుమాన్కి తమలపాకు దండలు ఇష్టం కదా, అది నైట్ చేసామన్నమాట. ఆకు మీద చామంతి పువ్వులతోటి కుట్టాము, చాలా అందంగా కనిపిస్తుంది కదా. నిన్న చేసినప్పుడే చాలా అందంగా కనిపించింది. వినాయకుడి పూజ అయిపోయాక ఇది సింధూర పూజ అనమాట. సో మగవాళ్ళు ఆకులు పెడుతుంటే నేను అత్తయ్య సింధూరం వేస్తున్నాం దాని మీద. సో సింధూరం పూజ ఇక్కడ ఒకసారి చేసుకున్నాం కదా, ఇది ఒకసారి. హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మొదటిసారి పారాయణం చేసినప్పుడు అప్పుడు ఒకసారి, అండ్ లాస్ట్లో అనమాట 11వసారి చేసినప్పుడు అప్పుడు ఒకసారి చేసుకున్నాం. అనుకోకుండా 3 times చేసుకున్నాం. యాక్చువల్గా 2 times చేసుకోవాలి. లాస్ట్లో ఏంటంటే ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా వాళ్ళు చేసేసుకున్నాక ఇంకా సింగిల్ టైం మిగిలిపోతుందని అప్పుడు మేము మళ్ళీ కూర్చున్నాం అనమాట. సో రోజంతా చాలా అంత పాజిటివ్ వైబ్స్, ఒక మంచి ఆరా, ఇదంతా చాలా బాగుంది. ఎంత డివోషనల్గా అనిపించిందంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలైన పండుగ అంతా ఈ టెంపుల్లోనే ఉన్నట్టుంది. ఈ టెంపుల్లో ఏంటంటే ఈ హనుమాన్ మాత్రమే కాదు, మీకు సైడ్ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఆయన సాయిబాబా, అమ్మవారు, కార్తికేయ స్వామి, ఇలా చాలామంది ఉంటారు ఆ టెంపుల్లో. సో ఆ రోజు ప్రయారిటీ ఆంజనేయ స్వామికి ఇచ్చాం కాబట్టి అదే చూపిస్తున్నాను అనమాట. ఇంకోటి కూడా ఉన్నాయి, వేరే క్లిప్పింగ్స్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఇంకా సింధూర పూజ జరుగుతుంది. ఆంజనేయ స్వామి మంత్రాలు, నామాలు ఉంటాయి కదా, సో అవన్నీ చదువుతున్నారనమాట. మేము ఇది మార్నింగ్ ఏ టైంకి 7కి అనమాట. 7కి వచ్చి చేసుకున్నాం. ఆ టైంకి ఇంకా పిల్లలు ఇదంతా రాలా. సో పారాయణం స్టార్ట్ చేసేటప్పటికి అరౌండ్ 10 అలా అయింది. ఓకే, 10కి స్టార్ట్ చేసాం. మొత్తం ఇదంతా క్లోజ్ చేసుకునేటప్పటికి 2 అయింది అనమాట. ఇది మార్నింగ్ ఇంట్లో పూజ చేసేసుకుంటున్నాము. ఇంకా టైంకి రిలేటివ్స్ వచ్చారు, కానీ అక్కడ మనకి భోజనాలు ఇవి కూడా ఉన్నాయి. సో ఆ హెల్పింగ్లో ఉన్నారు మా చెల్లి, మా మరిది గారు, వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో ఇంక ఇక్కడ అయిపోయింది. ప్రసాదాలు కూడా పెట్టేస్తున్నాం అనమాట. నైవేద్యం చూపించేస్తున్నాం. పులిహోర, ఇంకోటి ఏంటి శనగలు, అండ్ హనుమాన్కి మోస్ట్ ఫేవరెట్ అప్పాలు, సలివిడి, పానకం. ఆ రోజు శ్రీరామనవమి కదా, డెఫినెట్గా పానకం ఉండాల్సిందే కదా. సో ఇంకా అవన్నీ కూడా పెట్టేస్తున్నాం అనమాట నైవేద్యం చూపించేసాక. అంతే, ఇంకా అక్కడితోటి పూజ అయిపోయింది. అంతే, దేవుడికి తాంబూలం చూపించేసి హారతి ఇచ్చేస్తున్నాము. సో మీకు ఇందులో పెద్దగా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా.
మీకు కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత వెనకాల స్పీకర్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇంక తర్వాత మన నైబర్స్, పిలిచిన వాళ్ళు, గెస్ట్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ వచ్చి కూడా దండం పెట్టేసుకుంటున్నారు. మనకు ఆ టైంకి పూజదంతా కంప్లీట్ అయిపోయిందనమాట. అయిపోయి మనం పక్కకు వచ్చేస్తే ఇంక మిగిలిన వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు. మీరు ఆ మెల్లో ఆంజనేయ స్వామి మెల్లో చూడండి అప్పాలదండ, అది మనమే చేసాము. ఆ అప్పాలదండ ఇంట్లోనే చేశారనమాట, గోధుమ రవ్వతో అనుకుంటా చేసింది. చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ చాలా కష్టపడ్డారనమాట. ఎందుకో బాగా వచ్చింది దండలు కానీ టేస్ట్ కానీ అంతా చాలా బాగుంది. సో ఇదంతా అయిపోయి ఇక్కడ మనకి హనుమాన్ చాలీసా బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇవి ఒకరు డొనేట్ చేశారనమాట ఒకరికి. సో వాళ్ళ నేమ్ అక్కడ స్టిక్కరింగ్ చేస్తున్నారనమాట, డొనేట్ చేసిన వాళ్ళ నేమ్స్. సో అది అక్కడ కొంతమంది పిల్లలు కూర్చొని చేస్తున్నారు. ఓంకార్ కూడా చేశాడు, అది షార్ట్లో పెడతాను. ఇందులో కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ నేను షార్ట్స్లో కూడా పెట్టాను. సో షార్ట్స్లో కూడా చూడండి డెఫినెట్గాను. చాలా బుక్స్ వచ్చినాయి, అరౌండ్ మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారనమాట. సో ఇది అయిపోయాక ఇంకా బయట ప్రోగ్రామ్ ఇదంతా స్టార్ట్ అయిపోతుంది. మిగిలిన గుళ్ళు ఉంటాయని చెప్పాను కదా, సో శివాలయం అనమాట. మన పొద్దున్న తెచ్చిన ఆవుపాలు మిగిలితే ఇంకా మన బుడ్డోళ్ళు ఇద్దరు చూడండి, చిల్లాల పిల్లలు. సో శివుడికి కొద్ది కొద్దిగా అందరూ వేసేస్తున్నారనమాట. ఇటు పక్కనే దుర్గమ్మవారు ఉంటారు, అటు పక్కనేమో కార్తికేయ స్వామి ఉంటారు, అండ్ వినాయకుడు ఉంటారు, సాయిబాబా, ఇంకా చాలా మంది ఉంటారు, రాఘవేంద్ర స్వామి. సో ఇక్కడ మనకి పూజ అంతా అయిపోయాక ఇంటికి వెళ్తుంది అనమాట. సో ఇంటికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో చేయలేదుగా, అదిగో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ గుడి దగ్గరకు వచ్చేసాం. అది అప్పాలదండ మా వాళ్ళందరూ వేస్తున్నారు. ఇది వేసే టైంకి ఇంకా మనకి ప్రోగ్రామ్ అది కూడా స్టార్ట్ అయిపోయింది. అంగో చూడండి, ఆయనే భూషణం గారు అనమాట. సో ఆయన ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. చాలా బాగా చేశారు. ఆయన కూడా కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఆయన పద్యాలు అండ్ తెలుగు భాష సంఘాలు ఇటువంటివన్నీ కూడా ఆయన రన్ చేస్తారు. అండ్ కొన్ని కొన్ని ఆయన ఓన్గా నడుపుతారనమాట. సో ఇవాళ మనకి జరిగిన ప్రోగ్రామ్ కూడా ఆయన కండక్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మనకి హనుమాన్ చాలీసా స్టార్ట్ అయిపోయిందనమాట. మొదటి పారాయణం జరుగుతుంది. సో చెప్పాను కదా, మొదటి పారాయణం అప్పుడు మనం మళ్ళా కూర్చొని సింధూరపు పూజ చేసుకున్నాం అన్నాను కదా. సో ఇదే అనమాట, అది స్టార్ట్ అవుతున్నప్పుడు బయట పిల్లలందరూ చదువుతున్నారు, మనమేమో లోపల పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. మీకు వెనకాల వాల్యూమ్ వినిపిస్తుందో లేదో చూడండి. సో ఇక్కడ మొదటి పారాయణం అయిపోయాక హారతి ఇచ్చేస్తున్నాం అనమాట. సో 11 సార్లు అయిపోయాక 11 సార్లు హారతి ఇస్తాను అనమాట. మనం మారేమన్నమాట, వచ్చిన వాళ్ళందరి చేత చేపించాము 11 టైమ్స్ మనమే కూర్చోకుండాను. సో మన పూజ అయిపోయిందని ఇంకా బయట కూర్చుని పారాయణం చేసామన్నమాట. ఎక్కువసేపు ఏం కాదు, కొంతసేపు మన ఇంట్లో పని మనం కూర్చుంటే ఎక్కడ అవుతుంది. సో అలాగా చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ అందరూ కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యారు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళా చేయగలిగితే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట నిన్న. సో మా రామ ఇది యాక్టింగ్ అనమాట. పొద్దునుంచి నా వీడియోస్ ఫొటోస్ అన్నీ వాడే తీశాడు. విద్యావాన గుణీయతి చా
ఓంకర్కి గది ఇచ్చారనమాట ఆయన, ఇవాళ నువ్వే ఆంజనేయ స్వామి అని. ఇంకా వాడిని ఆపలేం కదా, సో అది అటు ఇటు తిరుగుతూ చూసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ 9వ సారి అనుకుంటా, 9వ సారి 7వ సారి పారాయణం అప్పుడు మేము అందుకున్నాము. పిల్లలు ఇంకా ఇంకొక సైడ్ కూడా ఉన్నారు. సో వీళ్ళే కాదు, ఇంకా వెనక్కి కూడా ఉన్నారనమాట. సో అయిపోయింది. ఇది లాస్ట్ టైం, 11వ సారి చెప్పాను కదా ముందు మనకి లాస్ట్ టైం కూడా ఉన్నారని. సో అటు సైడ్ మనం కూర్చుని, ఇటు సైడ్ ఇంకా వీళ్ళు నైబర్స్ అనమాట, వీళ్ళు చేసుకున్నారు. అలాగా ఎక్కువ మంది కూడా కూర్చొని చేసుకున్నారనమాట. సో ఇక్కడ కూడా అయిపోయింది. మిగిలిన సింధూరం అంతా కూడా అక్కడ చిన్న విగ్రహం ఉందన్నమాట ఆంజనేయ స్వామిది. సో ఇంకా దాని మీద వేసేస్తాం, ఇంకా ఆఖరిసారి పారాయణం అని. సో ఇదంతా అయిపోయాక భోజనానికి వెళ్ళిపోయాం అనమాట. సో వీళ్ళు వడ్డిస్తున్నారనమాట. పులిహోర, బంగాళదుంప, పప్పు, ఆవకాయో మాగాయో మరి, ఒక స్వీటు, సాంబారు, ఇంకేమున్నాయి అవే అనుకుంటా. పులిహోర, రైస్, ఇవన్నీ సాంబార్ కామనే కదా. సో అవి ఇంకా భోజనాలు కూడా అన్నీ అయిపోతున్నాయి అనమాట. బయట లోపల ఇంకా ఇంటి దగ్గర అందరూ కూర్చొని సెట్ అయిపోయి భోంచేసేస్తున్నారు. సో భోంచేస్తే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ బ్లాగ్ కనుక నచ్చితే మీకు లైక్ చేయండి. బాయ్, సబ్స్క్రైబ్.